హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్కి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, అదేవిధంగా మండే మనం ఎలాంటి ట్రేడింగ్ తీసుకోవాలి, ఓవరాల్గా మార్కెట్ సెనారియో ఏంటి, లాస్ట్ వీక్లో మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రైడేతో ఎండ్ అయిన వీక్లో మనకి నిఫ్టీ చాలా నష్టపోయింది. 2.68% మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే అంటే వీక్ ఆన్ వీక్ బేసిస్లో, అంటే లాస్ట్ వీక్ మొత్తంలో తీసుకుంటే భారత్ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్. సో ఈ 6 స్టాక్స్ అనుకోవచ్చు. ఈ 6 స్టాక్స్ మాత్రమే మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది, చూద్దాం. ఐషర్ మోటార్స్ చాలా నష్టపోయింది, దాదాపుగా 12.46% మైనస్లోకి వెళ్ళిపోయింది లాస్ట్ వీక్లో. హీరో మోటార్ కార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బిఈఎల్, M&M, అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ట్రెంట్, టైటాన్, తర్వాత బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, ఐటీసీ, ఇట్లా అన్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం షేర్స్ అన్ని కూడా లాస్ట్ వీక్లో నష్టపోయినాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి 2.11% మైనస్ పోయింది లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ మొత్తంకి చూస్తే ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ కాలేదు. దీంట్లో మెయిన్గా మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో భారీ నష్టాలు చూసాం. ఇక్కడ మిడ్ క్యాప్ 50 స్టాక్స్లో 7% మైనస్, అట్లనే మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150, ఈ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఏ చూసినా కానీ మిడ్ క్యాప్స్ అన్నీ కూడా మోర్ దెన్ 7% మైనస్లో క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా రియాలిటీ బాగా నష్టపోయింది, 9% రియాలిటీ ఇండెక్స్. స్మాల్ క్యాప్ కూడా మోర్ దెన్ 9%. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో భారీ సెల్లింగ్ జరుగుతూ ఉంది. పిఎస్యు స్టాక్స్లో, సిపిఎస్సి ఇండెక్స్, ఇవన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అవుతున్నాయి. ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా బాగా డౌన్ అయింది. బేసిక్గా చూస్తే మనకి ఫార్మా స్టాక్స్లో హెల్త్ కేర్ ఇండెక్స్ బాగా డౌన్ కావడానికి మెయిన్గా ఫార్మా స్టాక్స్లో కూడా చాలా డౌన్వర్డ్ ట్రెండే చూసాం. సో ఓవరాల్గా మార్కెట్ చాలా వీక్గా ఉంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూద్దాం. లాస్ట్ ట్రేడ్ అయిన రోజు ఫ్రైడే ట్రేడింగ్లో కూడా మనకి నిఫ్టీ నష్టాల్లోనే క్లోజ్ అయింది. ఇంకోటి క్లోజింగ్ బేసిస్లో 23,000 కన్నా కింద క్లోజ్ అయింది. బేరిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ 49,000 దగ్గర క్లోజ్ అయింది. సో మనం చాలా ఒక దిశలో 49,000 కన్నా చాలా కిందకు వెళ్ళిపోయింది, కానీ కొంత రికవరీ అయ్యి 49,099 దగ్గర క్లోజ్ అయింది. సో వీటన్నిటికీ టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి ఎంత ఈజీగా, అంటే ఒక రూల్స్ పెట్టుకొని, ఒక లెవెల్స్ పెట్టుకొని, ఆ లెవెల్స్ ప్రకారం జాగ్రత్తగా చేసుకుంటే ఇంట్రాడేలో కూడా మంచి మనీ సంపాదించవచ్చు. అయితే ఇక్కడ నిఫ్టీలో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే 23,035 ఆర్ 40, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 23,180 సెకండ్ రెసిస్టెన్స్, 23,320 మన కీ లెవెల్. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్సే. సో మన కీ లెవెల్ కన్నా మనం కిందనే ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ. డౌన్ సైడ్లో మనకి ఇక్కడ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 22,830 అండ్ 22,780 ఈ జోన్లో మనకి ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచే పైకి వెళ్ళింది. నెక్స్ట్ 2 డేస్ కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. అయితే ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. 22,800 ఆర్ 22,780 ఈ ఇంపార్టెంట్ రేంజ్ లాగా తీసుకోవచ్చు. డే క్లోజింగ్ దీని కింద అయితే మాత్రం కింద మనకి పెద్దగా సపోర్ట్ పాయింట్స్ లేవు టెక్నికల్గా. 22,120 తర్వాత 21,890 ఇవి రెండు మాత్రమే డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్. ఈ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మన షార్ట్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రమే వాడాలి, కానీ అవి మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవద్దు. మనం పాజిటివ్ బయాస్తోని ఒక లాంగ్స్ ఎంట్రీ కోసం వెళ్ళాలి అంటే మాత్రం మన కీ లెవెల్ని బ్రేక్ చేయాలి. సో కీ లెవెల్ మనం ప్రతిరోజు మెన్షన్ చేస్తూ ఉన్నాం. కీ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది, సైకలాజికల్ లెవెల్. అది టెక్నికల్గా ఉన్న లెవెల్తో పాటు దానికి సైకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో ఆ లెవెల్ బ్రేక్ చేస్తేనే మనకి హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం.
ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లోయర్ లెవెల్లో మాత్రం సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, హైయర్ లెవెల్ని టెస్ట్ చేసింది. 49,700ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇంట్రాడేలో చూస్తే మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫాల్ అయింది. లెవెల్స్ ఇవి. సో కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 49,840 మన కీ లెవెల్. సో 49,840 కీ లెవెల్. సో ఇది మనం కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బాయస్తోనే ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం 49,099 దగ్గర క్లోజ్ అయింది. హయ్యర్ సైడ్ 49,280 ఫస్ట్ 280 ఆర్ 285 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 49,580 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో ఇప్పుడున్న లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ 48,920, దానికన్నా కిందకి వెళ్తే 48,720. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎనీ కేస్ 48,720ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం కింద మనకు ఒక గ్యాప్ ఏరియా ఉంది. గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. ఇది 48,500 దగ్గర 449 ఆర్ 450 లెవెల్, అది తర్వాత 48,300 ఇది గ్యాప్ ఏరియా. ఇక్కడ కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఈ లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఏ లెవెల్లో ఎక్కడ మనం ట్రేడ్ చేసినా కానీ మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటాని అనాలిసిస్ చేద్దాం. ఇది ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ స్ట్రైక్ ప్రైజ్లో 22,900 ఇప్పుడు ఏటీఎంకి దగ్గర, ఏటీఎం స్ట్రైక్ ప్రైజ్ అనుకోవచ్చు. ఇక్కడ ఇవి పుట్ సైడ్ చూస్తే మనకి 2.1 మిలియన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో అవుట్ ఆఫ్ 2.1 మిలియన్ 1 మిలియన్ ఎడిషన్ అయ్యాయి ఈరోజు, అంటే ఫ్రైడే జరిగిన దాంట్లో. అంటే ఇక్కడ కొంచెం పుట్ రైటింగ్ జరిగింది బాగానే. అదే 22,850 దగ్గర కూడా కొంత పుట్స్ ఉన్నాయి. 850 కన్నా కూడా 22,800 దగ్గర స్ట్రాంగ్ పుట్స్ ఉన్నాయి. ఇక్కడ 3.5 మిలియన్ ఉన్నాయి. సో ఇక్కడ లోయర్ సైడ్లో 22,800 మాత్రం మనకి మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ హ్యూజ్ పుట్ రైటింగ్ పెద్దగా లేదు ఎక్కడ కూడా ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 2.3 మిలియన్ మ్యాక్సిమం పుట్స్ ఉన్నది, 3.5 మిలియన్ ఓన్లీ 22,800 దగ్గర ఉన్నాయి. అట్లనే మనం కాల్ సైడ్ చూస్తే 23,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే 23,000 దగ్గర 4.5 మిలియన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2.1 మిలియన్. ఇటు పుట్ సైడ్కి వచ్చేసరికి పెద్దగా లేవు. ఇక్కడ 4.5 ఉంటే పుట్ సైడ్ ఓన్లీ 2.8 ఉన్నాయి. అండ్ ఇక్కడ 22,950 దగ్గర కూడా కాల్ సైడే ఎక్కువగా రైటింగ్ జరిగింది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 924,000 ఉంటే అదే పుట్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ 776 ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్గా పీసీఆర్ డేటా చూసినా కానీ 0.64 ఉంది, న్యూట్రల్ ఉంది. పీసీఆర్లో మరీ పెద్ద మూమెంటం లేదు కాబట్టి మనం పీసీఆర్ డేటాని ఇగ్నోర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి బేరిష్నెస్సే కనపడతా ఉంది మార్కెట్లో. ఫర్దర్గా కూడా డిక్లైన్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఈవెన్ మనం ఆప్షన్ డేటా తీసుకున్నా కానీ. అదే మనం బ్యాంక్ నిఫ్టీకి కూడా ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి 49,099 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం 49,000 దగ్గర మాత్రం పుట్స్ హెవీగా బిల్డ్ అయి ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ 1.3 మిలియన్ ఉంది, బట్ కాల్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి 49,000 దగ్గర. కొంచెం డౌన్ సైడ్కి వెళ్తే 48,900 తర్వాత 48,700 ఇక్కడ అన్ని కూడా టెక్నికల్గా కొంచెం సపోర్ట్ ఉంది. దాంతోపాటు మనకి ఆప్షన్ డేటా కూడా సపోర్టే చూపిస్తుంది. సో వన్స్ ఈ 48,900 బ్రేక్ అయితే మాత్రం మనకి కొంచెం షార్ప్ సెల్లింగ్ రావచ్చు టువర్డ్స్ 48,600 ఆర్ 48,500. ఇక్కడ చూస్తే 48,500లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది. ఇక్కడ కొంచెం అన్వైండ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మనకి ఇది కొంచెం టఫ్ జోన్ లాగా ఉంటుంది 48,700 నుంచి 48,500 వరకు. కొంచెం ఇక్కడ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ లెవెల్స్లోకి వచ్చినప్పుడు కొంత షార్టింగ్ చేయకుండా కొంచెం వెయిట్ చేయాలి లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు. అదే మనం కాల్ సైడ్కి వచ్చేసరికి 49,000 దగ్గర పెద్దగా లేదు కంపారిటివ్ పుట్స్. అదే 49,100 కూడా మరీ అంత ఇదిగా లేదు. మనకి ఇక్కడ 49,500. సో ఇక్కడ చూస్తే 49,500 దగ్గర 1.1 మిలియన్ కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. 48,500 దగ్గర పుట్స్ అన్వైండ్ అవుతున్నాయి.
సో ఇది మనకి ఎంటైర్ జోన్ లాగా తీసుకోవచ్చు. 49,500 నుంచి 48,500 ఈ 1000 పాయింట్స్ జోన్లోనే ఈ నెక్స్ట్ వీక్ ట్రేడ్ కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆప్షన్ ట్రేడర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఒక రేంజ్ తెలిసిపోయింది మనకి, దాదాపుగా 1000 పాయింట్స్ రేంజ్. ఆ రేంజ్లో మనం ఒక స్ట్రాటజీస్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇంకోటి మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ కాదు, మంత్లీ ఆప్షన్స్ కాబట్టి మనకి కొంచెం టైం ఉంటుంది ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అదే నిఫ్టీలో అయితే మనకి వీక్లీ ఆప్షన్స్ కాబట్టి అడ్జస్ట్మెంట్కి పెద్ద టైం ఉండదు వీక్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే. నిఫ్టీలో కూడా మనం మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ని ట్రేడ్ చేసుకుంటే కొంచెం మనకి ఫీజిబిలిటీ ఉంటుంది, కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 14 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే 121 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అయినాయి. అంటే ఓవరాల్గా షార్ట్ పొజిషన్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. మనం లాస్ట్ వీడియోస్లో అనుకుంటున్నాం మార్కెట్ బాగా డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ సైడ్ ఉంటేనే మనకి ఎక్కువ మనీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్సిఎల్ టెక్, టాటా ఎలక్సీ, విప్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోల్గేట్, పామాలివ్ వీటిలో కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుంది డేటా ప్రకారం. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో దీపక్ నైట్రేట్ బాగా డౌన్ అయిన స్టాక్, ఇది దాదాపుగా 15% మైనస్లోకి వెళ్ళిపోయింది. తర్వాత గ్లెన్ మార్క్, బిఎస్సి, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, ఏటీజీఎల్, సైంట్, అదానీ గ్రీన్, విబిఎల్ ఇవన్నీ కూడా బాగా డౌన్ అయిన స్టాక్స్. వాటితో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో వీటిలో షార్ట్స్ హెవీగా బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. అదే షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్ కొన్ని ఉన్నాయి. యూబిఎల్ ఒకటి, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, హిండాల్కో, భారత్ ఫోర్జ్, తర్వాత కేఈఐ, ఐటీసీ, కేపీఐటీ టెక్నాలజీ, బ్రిటానియా, మ్యారికో వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. లాంగ్ అన్వైండింగ్స్లో ఉన్నట్టు ప్రాఫిట్ బుక్ జరుగుతూ ఉంది హైయర్ లెవెల్లో. నోవిన్ ఫ్లోరిన్, మనపురం, తర్వాత సన్ టీవీ, మెట్రోపాలిస్, ముతూట్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్, ఇండియా మార్ట్, బాటా ఇండియా, అతుల్ వీటిలో కొంత షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్ జరుగుతూ ఉంది. ఇట్లా మనం స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ తీసుకొని చూడొచ్చు. అయితే మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దయచేసి గమనించండి, ఇవి ఎలాంటి రికమెండేషన్ కాదు, బై సెల్ సిగ్నల్స్ కాదు, ఓన్లీ టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో మాత్రమే మనం చూస్తున్నాం. దీపక్ నైట్రేట్ బాగా డౌన్ అయిన స్టాక్, దాదాపుగా 15% డౌన్ అయింది. దాంతోపాటు లాస్ట్ 2 డేస్లో హెవీగా డౌన్ అయిన స్టాక్ నాట్కో ఫార్మా నుంచి ఒక స్టాక్ తీసుకుంటున్నాం, తర్వాత దీపక్ నైట్రేట్. ఈ 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ మాత్రమే చూద్దాం, బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇది దీపక్ నైట్రేట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈ లోయర్ లెవెల్లో ఇక్కడ మనకి ప్రీవియస్గా మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంది. ఇక్కడ చూస్తే మనం ఇది ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్, రైట్. ఈ 2 సపోర్ట్స్ తర్వాత ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ర్యాలీస్ వెళ్ళింది. కానీ ఇంత హైకి వెళ్ళిన తర్వాత చూడండి 3000 నుంచి ఇప్పుడు 1900కి వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే లాస్ట్ డే అయిన క్యాండిల్ ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోయింది. సో ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోయింది. సో లోయర్ లెవెల్లో మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకుందాం, వీక్లీ చార్ట్ ఆర్ మంత్లీ చార్ట్ లెవెల్స్ తీసుకోవచ్చు మనం. సో ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో మనకి ఎక్కడ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయో చూడండి. సో ఈ లెవెల్స్ అన్నీ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, మనకి ఇది పెద్ద సపోర్ట్ కింద రాదు. సో నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ ఈ లెవెల్స్లో రావచ్చు, మేబీ ఎగ్జాక్ట్లీ వస్తుందా రాదా మనకి తెలియదు, కానీ ఇది మాత్రం కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉన్న ఏరియా లాంగ్ టర్మ్ చార్ట్స్లో. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో ఎంట్రీ కావాలా వద్దా. ఎప్పుడైనా సరే మనకి ఒక సపోర్ట్ పాయింట్స్ ఆర్ డిమాండ్ జోన్స్ మనం టెక్నికల్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఒక బుల్లిష్ మొమెంటం ఉంటే అప్పుడు మాత్రమే ఎంట్రీ కావాలి, కానీ ఫాలింగ్ నైఫ్ని ఎప్పుడు పట్టుకోవద్దు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. సో ఈ స్టాక్ని కొంచెం మానిటర్ చేయండి, మీకు లెవెల్స్ ప్రకారం ఒక ఆపర్చునిటీ వస్తే దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది దీపక్ నైట్రేట్. నెక్స్ట్ నాట్కో ఫార్మా కూడా లాస్ట్ 2 సెషన్స్లో బాగా హెవీగా ఫాల్ అయింది, దానికి కూడా ఒకసారి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నాట్కో ఫార్మా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే ముందు రోజు, హ్యూజ్ గ్యాప్ డౌన్. ఆ తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా గ్యాప్ డౌనే ఓపెన్ అయింది. సో ఫర్దర్గా లోకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అయింది. దీనికి ఒక్కసారి మనం మంత్లీ చార్ట్ వేసుకుందాం. సో ఇది మంత్లీ చార్ట్.
సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఏదైతే క్లోజింగ్ అయిందో, ఈ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది మనకి కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకోవచ్చు. ఇది ఏంటంటే 50 మంత్లీ మూవింగ్ యావరేజ్, దాదాపుగా 885 ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది మంత్లీ 50 మంత్ యావరేజ్ అది. సో ఇక్కడ చూస్తే మనం టెక్నికల్గా ఇది అదొకటి పారామీటర్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న లెవెల్ ఇది. ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక మంచి ర్యాలీ తీసుకుంది 800 నుంచి 720 మధ్యలో, ఇక్కడ హ్యూజ్ ర్యాలీ, ఇది పెద్ద ర్యాలీ. సో ఆల్మోస్ట్ మనకి ఆ లెవెల్కి వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఇది జనవరి 2024 జనవరి నుంచి పెద్ద ర్యాలీ. ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా 865, అక్కడి నుంచి మనకి హై అంటే ఆల్మోస్ట్ మనకి 1600 ప్లస్ వెళ్ళింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్ అయ్యి ఆల్మోస్ట్ ఆ జనవరిలో ఉన్న లెవెల్స్కి వచ్చేసింది, జనవరి 24కు ఉన్న లెవెల్కి ఇప్పుడు వచ్చేసింది. మేబీ ఇక్కడ కొంత ఏదైనా టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాక్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనకి ప్రైస్లో ఒక డిసెంట్ మూమెంటం, ఒక బుల్లిష్ మూమెంటం కనపడితే అప్పుడు మనం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీ కోసం. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, తర్వాత ఆప్షన్ డేటా, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు అనాలిసిస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.